హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సౌత్ ఆఫ్రికా కాంగో లువాలాబా సైట్లో చాలామంది కార్మికులు వర్క్ చేస్తున్నారు. రాగి మైనింగ్ ఉంటుంది కదా, ఆ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అయితే మరి చాలామంది చేస్తున్నప్పుడు సడన్గా కాల్పుల శబ్దం విన్నారు. విని ఏమైనా మా మీద దాడి చేస్తున్నారేమని చెప్పేసి అందరూ ఆ చిన్న వంతెన పైన పరిగెత్తడం ద్వారా మరి ఆ, వంతెన కుప్పగూలిపోయి 32 మంది మరణించారు. ఇంకా కొంతమంది చనిపోయారేమో అని చెప్పేసి అధికారులు వెతుకుతున్నారు. అది ఏ విధంగా జరిగింది ఆ వీడియో, మరి వాటి వివరాలేంటి మీకు ముందున్న వీడియోలో తెలియజేస్తాను. తప్పక చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. కాంగో లువాలాబా సైడ్లో ఆ విధంగా కొంచెం కూలిపోతుంది చూడొచ్చు. ఇంత దారుణమైన పరిస్థితి. 32 మంది మరణించారు. చూడండి, ఇంత పరుగున ప్రాణభయంతో పరిగెత్తూ ఉన్నారు వాళ్ళు. చూడండి, అయ్యో, చాలా దారుణమైన పరిస్థితి. ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది అధికారులు వెతుకులాడుతున్నారు. అలాగా వాళ్ళు పరిగెత్తున్నారు ప్రాణభయంతో. చాలా దారుణమైన పరిస్థితి. లువాలాబా సైట్ రాగి మైనింగ్ ప్లేస్లో అలా జరిగింది. రాగి గనిలో ఘోర ప్రమాదం, 32 మంది మృతి. నేను చూపిస్తున్నాను, చూడొచ్చు స్క్రాల్ చేసి. కాంగో ఆఫ్రికాలోని రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. కాంగోలో రాగి గనిలో వంతెన కూలిపోయి 32 మంది కార్మికులు మృతి చెందారు. ఇక్కడ మీరు చదువుకోవచ్చు. చూడండి, వైరల్ అవుతుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. ఇంకా ఇవన్నీ కూడా కాంగోలో లువాలాబా ప్రొవిన్స్లోని కలాండో సైట్లో రాగి గని ఉంది. ఈ మైనింగ్లో వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే ఇందులో కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై ఒక్కసారిగా అందరు పరుగులు తీశారు. దాంతో వంతెన కుప్పకూలిపోయింది. ప్రమాదం కారణంగా దాదాపు 32 మంది చనిపోయినట్టు మైనింగ్ ఏజెన్సీ తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం కూలిపోయింది కదా, లోపల ఇంకెంతమంది ఇరుక్కుపోయి మట్టిలో కలిసిపోయారో వాళ్ళని వెతుకుతున్నారు. 20 లక్షల మంది, వాళ్ళందరికీ కూడా ముఖ్యమైన జీవనాధారం. దాదాపుగా 20 లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా లక్షలాది దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. అయితే ఇంతమంది ఉపాధి పొందుతున్నా ఈ గనుల్లో భద్రతా చర్యలు సరిగ్గా లేవు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.